మమ్మీ, ఎందుకు మమ్మీ పొద్దున్నుండి మన బిల్డింగ్ పైకే చూస్తున్నావు? ఏం లేదురా, పొద్దున ఒక కోతొచ్చింది. అది ఉందా లేదా అని చూస్తున్నా. ఉందా మమ్మీ? లేదురా, వెళ్ళిపోయింది. ఒకవేళ కోతి వెళ్ళకుంటే ఏం చేస్తావు మమ్మీ? ఏముంది, బిల్డింగ్ పైకి వెళ్ళి వెళ్ళగొడతాను. హా, బిల్డింగ్ పైకి ఎక్కుతావా? అయితే నీకు రాజు కోతిరాజు కథ తెలియదన్నమాట. రాజు కోతిరాజా? తెలీదు మమ్మీ. చెప్తా చూడు. అనగా అనగా ఒక్క రాజుంటాడు. హ్మ్, ఆ రాజు రాజ్యంలో ఫుల్ కోతులు పడతాయి మమ్మీ. హ్మ్, అప్పుడు ప్రజలందరూ రాజు దగ్గరకు వచ్చి, మహారాజా మహారాజా, రాజ్యంలో కోతులు పడ్డాయి, మీరే కాపాడాలి అని అంటారు. ఆ రాజ్యంలో ఒక కొండ కూడా ఉంటుంది మమ్మీ. హ్మ్. అప్పుడు రాజు, రాజ్యంలో ఉంటే కోతులు కనిపించవు, కొండెక్కి చూస్తే కోతులు బాగా కనిపిస్తాయని కొండెక్కుతాడు మమ్మీ. హా, అప్పుడేమైందిరా? ఆ కొండ మీద ఈ కోతులకు రాజైన కోతిరాజు ఉన్నాడు. రాజును చూడగానే కోతిరాజు రాజు మీద పడి కలుస్తాడు మమ్మీ. అయ్యో! అప్పుడు మహారాజు పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజమందిరంలోకి వెళ్ళి దాక్కుంటాడు. ఎవ్వరికి చెప్పడు కోతి కరిచిందని. దీన్ని బట్టి ఏమర్థమైంది మమ్మీ? కోతులను చూడాలంటే రాజ్యం నుండే చూడాలి. కొండెక్కి చూస్తే కోతులు కలుస్తాయి మమ్మీ. అవునరా. అందుకే మమ్మీ, మనం కోతులను మన ఇంటి నుండే చూడాలి. బిల్డింగ్ పైకి ఎక్కామనుకో కోతులు కలుస్తాయి. థ్యాంక్స్ మమ్మీ, ఈ కథ చెప్పినందుకు. నేను అస్సలు పైకి వెళ్ళను. చూసారా ఫ్రెండ్స్, అమ్మ బిల్డింగ్ పైకి వెళ్ళి కోతులను వెళ్ళగొడుతుందంట. కోతులు కలిస్తే అందుకే ఈ కథ రాశాను. ఇక అమ్మ అస్సలు వెళ్ళదు. నా కథ ఎలా ఉంది ఫ్రెండ్స్? నా కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి కథల కోసం మా కృష్ణ తులసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? బాయ్.